కొంచెం ఎక్కువ క్వాంటిటీగా చేస్తుంది కాబట్టి ఇలా డేక్షా పెట్టుకున్నానండి. సో దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని దీంట్లో అన్ని పోపు సామాన్లు అండి. ఆవాలు, జీలకర్ర 1 స్పూన్, మినప్పప్పు, శనగపప్పు 1 స్పూన్, ఒక 7 to 8 ఎండుమిరపకాయలు ఇలా సగం చేసుకొని తుంచుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎలా చేస్తున్నానో. చాలా వేస్తుంది కదండి, ఘాటుకి దగ్గు వస్తుంది. సో ఇలా పోపు అంతా బాగా ఫ్రై అయ్యాక దీంట్లో ఒక 3 రెమ్మలు కరివేపాకు కూడా బాగా ఫ్రై చేసుకున్నాక ఇది ఒక 9 to 10 పచ్చిమిర్చి అండి సన్నగా పొడుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. దీంట్లో వేసేసుకోవాలి. ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకున్నామండి. నేను డైలీ ఏం ప్రసాదాలు పెడుతున్నానో అన్ని వీడియో చేసి పెడుతున్నానండి. సో ప్లీజ్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే చూడండి, వీడియో చూడండి. నేను డైలీ ఒక ప్రసాదం చేసి పెడుతున్నాను దేవుడికి. సో ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది మనకి నవరాత్రులు, దేవి నవరాత్రులు. సో దేవుడికి మనం ప్రసాదం చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇలా పచ్చిమిర్చిపై ఇలా వైట్ లేయర్ వస్తుంది కదండి, అప్పటి వరకు లైట్గా మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న కాబూలీ చనా వేసేసుకోవాలి. దీంట్లో ఒక స్పూన్ అంతా పసుపు వేసేసుకోవాలండి. అలానే టేస్ట్కి తగినంత సాల్ట్. ఆల్రెడీ నేను శనగలు ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించానండి. మీరు కూడా చూసి వేసుకోండి సాల్ట్. నేనైతే 1 స్పూన్ వేసాను, 1.5 స్పూన్ వేసాను. అలానే దీంట్లో ఇంగువ ఒక 1/2 స్పూన్ అంత. ఇంగువ చాలా మంచిదండి హెల్త్కి. ఇంగువ వేస్తే డైజెస్ట్ కూడా బాగుంటుంది. సో ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా శనగలు వేసేసుకొని అన్నీ మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఒక 5 minutes బాగా ఫ్రై చేసుకుందాము. చూడండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ఏ హడావిడి లేకుండా నేను చూపించే రెసిపీస్ అంతా ఈజీగా సింపుల్గా అయిపోయే రెసిపీస్ అండి ప్రసాదంది. సో నేను ఇప్పుడు డైలీ వీడియోస్ పెడుతున్నాను. ప్లీజ్ అందరూ చూడండి, చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీలైతే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి. ఎలా ఉందో నాకు కామెంట్లో కూడా చెప్పండి. మీరు చెప్తే నాకు కూడా తెలుస్తుంది ఎలా ఉందో, నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను, ఏదైనా మిస్టేక్ ఉందా అని చెప్పి నేను చూసుకుంటాను. అయిపోయిందండి, వేడిగా కాబూలీ చనాతో ప్రసాదం రెడీ అయిపోయిందండి దేవుడికి. సో ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచేస్తాను. లాస్ట్కి కొంచెం కొత్తిమీర, కొంచెం అంటే కొంచెం కాదండి, ఒక కట్ట తీసుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురిమేసుకోవాలి, మిక్సీకి వేసుకోవద్దు. ఇది తమిళ్లో సుండలు అంటారండి. సో తమిళనాడు టెంపుల్స్లో దీన్ని సుండలని అంటారు ప్రసాదానికి. సో ఇక్కడ మనం కాబూలీ చనా ప్రసాదం అని అంటాము. మరి మీ దగ్గర ఏమంటారు నాకు అది కూడా కామెంట్లో చెప్పండి. ఏ రెసిపీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. ఇంకా లాస్ట్కి కొంచెం కొబ్బరి తురుము కొత్తిమీరతో వేసి గార్నిష్ చేసి చాలా బాగుంటుంది. ఇంకా ఫెస్టివల్ టైప్స్లో ఇది చేసుకుంటే చాలా ఈజీగా కూడా అయిపోతుందండి. దీనిలో ప్రసాదం పంచడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇంకెందుకండి లేట్, మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా డెఫినెట్గా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఏమైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రూపీస్ కిచెన్. ఇంకా సుండలతో పాటు నేను టమాటో రైస్ కూడా చేశానండి ప్రసాదానికి.